చివరికి కష్టాలే. ధాన్యం సేకరణపై సర్కారు మీనమేషాలు. అకాల వర్షాలతో తడిసిపోతున్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినా వేధిస్తున్న సంచుల కొరత. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ధాన్యాన్ని దళారులకు తెగనమ్ముకుంటున్నటువంటి రైతులు బస్తాకు 427 రూపాయల నుంచి 527 రూపాయల వరకు నష్టం. ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో పంటను ఒబ్బిడి చేసుకునేందుకు రైతుల తిప్పలు. రాయలసీమలో పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీరు పెట్టుకుంటున్నటువంటి రైతులు. రబీలో ధాన్యం దిగుబడి అంచనా 65 లక్షల టన్నులు, 25 లక్షల టన్నులు మాత్రమే కొంటామంటున్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కొన్నది కేవలం 13 లక్షల టన్నులే. సో ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వం అనడానికి నిదర్శనంగా ప్రతిరోజు మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గం అంటే ధాన్యం సేకరణ 25 లక్షల ఏదైతే 65 లక్షల టన్నులు పండుతుంటే ప్రభుత్వం 25 లక్షల టన్నులే సేకరిస్తామని ఇప్పటి వరకు 13 లక్షల టన్నులే సేకరించారు. సరే, ఇంకా రైతు పంట కోసుకున్న రైతు ఎక్కడ పెట్టుకోవాలా? దాన్ని ఎక్కడా పెట్టుకోలేక అకాల వర్షాలు వస్తుంటే పంటని నాశనం చేసుకోలేక దళారులకు తెగనమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. 425 రూపాయల నుంచి 550 రూపాయల వరకు అంటే దాదాపుగా ఓ టన్నుకి ఎంత లాస్ వస్తుందని కూడా మనం ఆలోచించాలి. రైతుకు రైతు భరోసా లేదు. రైతుకు విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం కల్తీ జరుగుతూ ఉన్నా సరే చూస్తూ ఉంది. సో రైతుకి ధాన్యమే కాదు, ధాన్యానికి మద్దతు ధర లేదు, ఏ పంటకి మద్దతు ధర లేదు. ఆఖరికి టమోటా రైతు రోడ్డు ఎక్కుతున్నాడు, మొక్కజొన్న రైతు రోడ్డు ఎక్కుతున్నాడు, జొన్న రైతు రోడ్డు ఎక్కుతున్నాడు, సజ్జ రైతు రోడ్డు ఎక్కుతున్నాడు. ఆఖరికి చూసుకుంటే మామిడి రైతు, పొగాకు రైతు, మిర్చి రైతు, ఆక్వా, అరటి, ఇలా రైతన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు మద్దతు ధర లేదు, మరోవైపు కొనుగోలు కేంద్రాలు లేవు. కొనుగోలు కేంద్రాలు తెరిచినా బస్తాలు లేవంటారు. బస్తాలు లేవని కొనుగోలు ఆపేయడంతో దళారులు రైతన్న కష్టాన్ని జలగల్లా పీల్చేస్తూ ఉన్నారు. సో దాంతో రైతన్న అప్పులు పాలైపోతా ఉన్నాడు. రైతన్న ఉరికొయ్యలకి ఎండ్రిన్ సీసాలకి బలవుతా ఉన్నారు. 3000 మందికి పైగా రైతు కూలీలు చనిపోయే పరిస్థితి వచ్చింది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి, ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారికి చీమ చుట్టుకుమన్నట్టు కూడా లేదంటే ఇంతటి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని, రైతు కంటక ప్రభుత్వాన్ని మనం చూసి ఉండం. థ్యాంక్ యూ.